మరోవైపు గత ప్రభుత్వంతో అంటకాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు ఇతర అధికారులకు కూడా రెడ్ బుక్ పనిష్మెంట్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రధాన పోస్టింగ్తో అందరికి ఛానల్లో చలో ఇక మరి మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. మరి ఇలా దునియా మీద శుద్ధులేంది, ఎట్టటి సంగతి ఏంది, ఏం కథ నడుస్తుంది అనేది మరి ముందు ఇక మరి పేపర్ల జాతకంలో పోదాము. ముందుగాల మహాపత్రికను తీసుకుందాం. ఇదేంటి పిల్లగా 2 వచ్చింది, ఇట్లా పెట్టింది పేపర్ ఇది. పేపర్ ఎట్లా పెట్టిరండి అలా? పోలీస్ పాలన. నమస్తే తెలంగాణ తీసుకుందాం. పోలీస్ పాలన, కేసుల పీడన, నిలదీస్తే కేసులు, నిరసిస్తే అరెస్టులు, ఎదురొడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ సైనికులు. ఇక మరి ఇదంతా కథ మాత్రం దేని గురించి, ఏంది, ఏం కథ అంటే అసహనంతో ఊగిపోతున్న రేవంత్ సర్కారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఫ్లెక్సీ పెట్టిన కేసు, క్షీరాభిషేకం చేసిన కేసు, కేసు లేందని నిలదీసిన కేసు, ఇందిరమ్మ రాజ్యం అంటూ అణచివేత పర్వం, అన్ని రంగాలపైన తీవ్ర నిర్బంధం, బీఆర్ఎస్పై ఊరూరా ఉక్కుపాదం, పోలీసుల్ని ఉసిగొల్పి శ్రేణులకు వేధింపులు, కేటీఆర్ సహా నేతలపై కేసుల దాడి, మీడియాకు సోషల్ మీడియాకు బేడీలు, సర్కారు వైఫల్యాలను ఎండగట్టి ప్రజాకోర్టులో నిలబెడుతున్న గులాబీ నేతలు, లగచర్ల లడాయి, మూసీ విధ్వంసము, హెచ్సియు అన్నింట అదే ప్రతిఘటన. సరే, ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? పోలీసు పాలన, కేసుల పీడన. సరే, ఇక ఒక్కసారి మనం తెర మీదకి పోతే గత పదేళ్ల పాలనలో ఏం నడిచిందయ్యా అంటే ఏం చెప్తారు? ఏం నడిచిందయ్యా అంటే ఏం నడిచిందయ్యా అంటే గత 10 ఏళ్ల పాలనలో ఏం నడిచిందయ్యా అంటే రియల్ ఎస్టేటు నడిపించిండు పెద్ద మనిషి. ఇప్పుడు ఫామ్ హౌస్లో జోలపాట వాడిపించుకొని తమాషగా నిద్రపోతున్న కేసీరావు. మరి ఏంది, ఏం కథ? మరి రియల్ ఎస్టేట్ ఏం చేసిండు? పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ రకంగా నిర్బంధించిండు, ఏ రకమైన పరిపాలన చేసిండు అంటే మనం ఇప్పుడు చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇవాళ కంచె గచ్చిబావులిని కాపాడుకుందాము, పోలీసులను అడ్డుపెట్టి మేము దాన్ని రామసక్కదనంగా ఉన్నట్టుగా చెప్తే, మేము దాంట్లో ఏఐ ఉపయోగించకుండా, ఏ గ్రాఫిక్స్ ఉపయోగించకుండా, ఏ చేయకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సర్కారు భూమి అంటే దాన్ని ఏ రకంగా దీన్ని సర్కారుకు చెందకుండా చెయ్యాలి. రేవంత్ బతికి బట్టగట్టకుండా, ఆయన పరిపాలన ముందుకు సాగకుండా జనాలతోటి శాపనార్థాలు పెట్టియాలి. అందుకనే ఇక వీళ్ళు ఇప్పుడు కేటీ రావుండు ఏం ముంగటేసుకున్నాయ్యా అంటే జింకలు ఊ అంటున్నాయి, నెమలీలు అంటున్నాయి అని ఇక మరి కథ మొదలవంత పిచ్చ కథ, కట్టు కథ అల్లి రామసక్కదనంగా కథ నడిపించిండు. మొత్తానికి కంచె గచ్చిబౌలుని కాపాడుకుందాము. ఒకవేళ దాన్ని ఎవరన్నా కొంటే, ఆ భూమిని కొంచెం మాత్రము
మళ్ళీ మా సర్కార్ రాగానే ఉడవీక్కుంటాము అనేది ఇప్పుడు ఈయన బలమైన వాదన వినిపిస్తున్నాడు కేటీ రాములు. ఇక మరి వీళ్ళు 10 ఏళ్ల కాలంలో ఏం చేసిర్రయ్యా అంటే మరి వీళ్ళు భూములు అమ్మలేదా? హైటెక్ సిటీ చుట్టుపక్కల, మాదాపూర్ చుట్టుపక్కల, కోకాపేట చుట్టుపక్కల, బుద్వేలు చుట్టుపక్కల, బద్వేలు ఇక మరి బాచుపల్లి ఇంకెక్కడెక్కడ ఎన్ని తీర్ల హైదరాబాద్ చుట్టూ భూములు అమ్మిరో తెలియదా? 43 లక్షల భూములు, 43 లక్షల అటవీ భూములు కూడా వీళ్ళు మింగేసిర్రు. 43 లక్షల అటవీ భూముల వీళ్ళు మింగేసిర్రు. ఇది కాదా? ఇక ఇప్పుడు ఏమన్నంటే పర్యావరణాన్ని విధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు కంకరం కట్టుకుంది, చెట్లను మొత్తం నాశనం చేస్తుంది, మూగజీవులకు వన్యప్రాణులకు అడవిలో తావు లేకుండా చేస్తుంది కాంగ్రెస్ సర్కారు అని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బొల్లికూతలు కూస్తున్నారు. మరి 10 ఏళ్ల రాజ్యంలో కేసీరామయ్య ఏం చేసిండయ్యా అంటే కేటీ రామయ్య ఇద్దరు రియల్ ఎస్టేటే నడిపించారు. అందుకనే ఇప్పుడు అక్కడక్కడ అంటుర్రు. మరి ఆనాడు కేసీరావు ఉన్నప్పుడే జర రియల్ ఎస్టేటు బగ్గా నడిచింది, బ్రహ్మాండంగా నడిచింది, కానీ ఇప్పుడు పక్కేసుకొని పండుకుందిగా రియల్ ఎస్టేటు అనేది గుసగుస. ఎందుకంటే వీళ్ళు ఈ కథ 43 లక్షల అటవీ భూములను ఆగమాగం జగన్నాథం చేసి అమాంతం మింగేసిర్రు. ఇక ఇప్పుడు ఏమన్నా అంటే వన్యప్రాణులను వీళ్ళు హింసిస్తుర్రు, బాధ పెడుతుర్రు అని అంటుర్రు. మరి 13 లక్షల చెట్లు ఏమన్నంటే మేము హరితహారం పెట్టినాం, మేము తెలంగాణని పచ్చగా మరి పసరింపజేయాలని మేము హరితహారం పేరు మీద బొచ్చడు మొక్కలు నాటినాం, ఏదేదో ఉద్దారకం చేసినాం అని అన్నారు. మరి వీళ్ళేం చేసిరయ్యా? ఇగో 13 లక్షల చెట్లను వీళ్ళు పగ్గం పాడు చేసిర్రు. సచివాలయం కొత్త సెక్రటేరియట్లో 100 ఏళ్ల చరిత్ర గల చెట్లను కూడా వీళ్ళు నాశనం పట్టించారు. 1000 చెట్లను సెక్రటేరియట్లో 1000 చెట్లను పగ్గం పాడు చేసి 7 కాడికి కూలగొట్టించారు చెట్లు. అప్పుడైతే ఒక్కొక్కరైతే నీ దండం పెడితే కాకి శోకం తీసిర్రు. 100 ఏళ్ల చరిత్ర గల చెట్లను సర్వనాశనం చేస్తుర్రు. అది బాగలేదు, ఇది బాగలేదు, వాస్తు బాగలేదని ఏదేదో పిచ్చ కథలు చెప్పి ఆగం పట్టించారు. మరి ఈ రియల్ ఎస్టేట్ పుణ్యమా అని వీళ్ళు అందిన కాడికి సర్కారు భూముల అందిన కాడికి కంచెబడ్డ భూమిని కబ్జా పెట్టి కంచెబడ్డ భూమిని దాన్ని పెద్ద పెద్ద బడా మరి కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసిన పుణ్యం వీళ్ళది కదా. ఇక ఆ పాపం అంతా ఇప్పుడు రేవంతమయ్య ఏం చేస్తుండు? ఆ పాపం అంతా వీళ్ళ హయాంలో ఎన్ని లక్షల ఎకరాలు మరి కబ్జాకు గురి కాబడ్డాయి, ఎన్ని వేల ఎకరాలు వీళ్ళు అమ్ముకొని లొట్టలేసుకున్నారు, ఎక్కడెక్కడ ఏ అవినీతి జరిగింది 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు దాని మొత్తం ఇక తీగలు ఆగుతా ఉండు. ఇక మరి తీగలు ఆగితే డొంక కదిలినట్టు ఇయ్యాల కాకపోయినా దేనికైనా తొందరపడకు, కాలమే నిర్ణయిస్తుంది అనేది ఎంత అక్షర సత్యమో. ఇప్పుడు రేవంతమయ్య తీగలు ఆగుతుండు కాబట్టి ఏదో ఒకరోజు డొంక కదులుతుంది. ఈ కల్వకుంట్ల కుటుంబం ఈ పాపాల పుట్ట పక్కన వలిగిపోతుంది. చూడు 43 లక్షల అటవీ భూములనే వీళ్ళు ఇక మరి ఎంత ఏమన్నంటే ప్రాజెక్టుల పేర, ఏమన్నంటే అభివృద్ధి పేర, ఏమన్నంటే అది ఇది మూసి లొట్టపీసు మాసిపత్రి. మరి ఇప్పుడు రేవంతమయ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము సర్కారుదే భూమిది అంటే సర్కారు భూమి అని తెల్లవైనాక అమ్మా ఈ భూమి కనుక అమ్ముకొని ఈ భూమి కనుక ఏమన్నా పుసుకున ఇది చేస్తే ఇక ఈయన మనకు దొరకడు, ఈయన బిర్రైతాడు, ఈయన సంసారం గట్టి పడుతుంది, ఈయన తెలంగాణ సంసారాన్ని బిర్రు చేస్తాడు. మరి ఏం చెయ్యాలి? ఏదో చెయ్యాలి, బట్ట కాల్చి మిగిదయ్యాలి, విద్యార్థులను ఉసిగొల్పాలి, వాళ్ళకు షాయలో బిస్కెట్లో టిఫిన్లో తినబెట్టి లెగా అనాలి. సామాన్య జనాలకు ఇదంతా ఒక కట్టుకథ పిచ్చకథ తయారు చేసి జింకలు మొత్తం ఇదైపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, వాటి కళ్ళకి వెళ్ళి నీళ్లు గారుతున్నాయి, నెమలీలు పాపం నాట్యమాడే నెమలీలు అడ్డం పడ్డాయి,
ఇక ఈ రకంగా గ్రాఫిక్స్లు తయారు చేయాలి, సామాన్యుల కళ్ళు కట్టాలి, వాళ్ళను మన మోసాన్ని వాళ్ళ తెరవకుండా నిజమే అని నమ్మేటట్టుగా చేయాలి. ఇగో గిసవంటి కథ నడిపిస్తుర్రు ఇప్పుడు బీఆర్ఎస్ కోయాగలు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నంటే పోలీసు పాలన, కాంగ్రెస్ పీడన, పోలీసులతోటి ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తుర్రు, ఎక్కడికక్కడ అరాచకం చేస్తుర్రు, ఎక్కడికక్కడ కేసులు కడుతుర్రు. గత 10 ఏళ్లలో మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ రామసక్కని ఉద్ధారకం చేసిర్రో తెలియదా? పోలీసులతోటి రైతులను కొట్టించిన చరిత్ర మీది కాదా? పోలీసులతోటి దళితులను కొట్టించిన చరిత్ర మీది కాదా? పోలీసులతోటి పాపం న్యాయం కోసము మరియమ్మ న్యాయం కోసము మరి పోలీస్ స్టేషన్లకు ఇదైతే ఆమెను ఏ రకంగా ఇది చేసిరో, ఆమెని ఏ రకంగా కేసులో ఇరికించిరో, ఆమె నరకయాతన చూపించి ఆఖరి కోసరకాల ఆమెను మింగిరో తెలియదా? ఇదంతా నువ్వు చేయించిన పనే కదా, నీ పుణ్యమే కదా. అందుకనే నీ పాపాల పుట్ట మొత్తము పక్కున వలిగే రోజులు, ఆ గడియలు దగ్గరికి వస్తున్నాయి. దీని మీద రేవంతం అయ్యా నిఘా పెట్టి దీన్ని ఈ పాపాల పుట్టను ఎట్ట పక్కున వలగొట్టాలి. గతంలో వీళ్ళు చేసింది పాలన కాదు, వీళ్ళు ఏం చేసిర్రయ్యా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసిర్రు, అందిన కాడికి దోసుకున్నారు. ఇక ఇంత ఉద్ధారకం జరిగితే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు, ఏమంటారు బీజేపీ వాళ్ళు? ఇక దీన్ని ఇటు కాకుండా అటు కాకుండా ఎట్ట చేయాలి, ఏం చేయాలి, ఎట్టనన్నా చేసి ఇది కేంద్రం పరిధిలోకి తీసుకుపోవాలి. మరి ఆనాడు కేటీరావును రియల్ ఎస్టేట్ చేసి బడా కంపెనీ వాళ్ళకు తొత్తులుగా మారి వీళ్ళ స్వార్థం కోసము మరి ప్రజాధనాన్ని లూటీ చేసుకుంటా 43 లక్షల అటవీ భూములను ఆగం చేసుకుంటా, అమ్ముకుంటా, మింగుకుంటా, ఎగనాక్కుంటా, దిగమింగుకుంటా చేస్తుంటే మరి ఆయల్ల వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసి భూములు సర్కారు భూముల పొతం పడుతుంటే, తూర్పార పడుతుంటే బీజేపీ వాళ్ళ కళ్ళు మూసుకపోయినాయా? బీజేపీ వాళ్ళ కళ్ళు అత్తగారింటికి పోయినాయా? ఆయల్ల ఎందుకో నోరు లేవలేదు బీజేపీ వాళ్ళకు అని ఇప్పుడు జనాలు అనుకుంటున్నా ముచ్చట. ఇది నర్సే తాతే అంటలేడు, ఇప్పుడు అక్కడక్కడ గుసగుస బయటికి వస్తుంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు సర్కారు సంతకపేటలో శాసకాన లేదు అనేది అందరికీ ఎరుకున్న ముచ్చట, ఇది ఒక భాగం. మరి సంసారాన్ని నడిపియాలి కదా. అంటే రేవంతమయ్య ఈ భూములను వేలం పాడవాడి అమ్ముకొని నడిపిస్తాడు, ఎట్లా బిర్రవుతాడు? మరి సంసారం ఎట్లా నడవాలి? మీరు సర్కారు భూములు అమ్ముకుంటేనేమో సంసారులు, ఇక కతింబళ్ళు ఈ అమ్ముకుంటేనేమో వ్యభిచారులు, అంతేనా? ఇగో ఇది కథ. మరి బీజేపీ వాళ్ళ కళ్ళు ఎందుకు మూసుకుపోయినాయి? ఆనాడు లక్షల కోట్ల విలువైన భూములు, 43 లక్షల అటవీ భూములు మొత్తం ఆగమై జగన్నాథమయ్యి అల్లకల్లోలమయ్యి మొత్తం దిగేసుకొని దిగమింగితే మరి ఆయన బీజేపీ వాళ్ళ కళ్ళు ఎందుకు మూసుకుపోయినాయి? కేసీరావయ్య భూములు అమ్ముతుంటే, బీఆర్ఎస్లు భూములు అమ్ముతుంటే, ఈయన ఊరికేనే దేశ్కి నేత కూచ రాయి తీయలేనోడు ఏట రాయి తీయబోతున్నా అన్నట్టుగా జనాలు అనుకుంటుంటే, నేను దేశ్కి నేత కాబోయే ప్రధాని అంటే అమ్మని తాత కొడుక, ఇదా నీ కథ? నువ్వు సర్కారు భూముల పొతం బట్టి అందిన కాడికి ఆడాడ పొరంబోగు భూములు, సర్కారు భూములు, ఆ భూములు, ఈ భూములు, అసైన్ భూములు మొత్తం కబ్జా పెట్టి కథం పట్టించి ఎగనాక్కుంటా నువ్వు పక్క దేశాలకు మళ్లించుకుంటా నువ్వు ఈ రకంగా ఉపాయం చేస్తున్నావు తాత కొడుక, నువ్వు దేశానికి నేతవైతావు, నువ్వు ప్రధానమంత్రి అవుతావు అని కర్రు కాల్చి ఎర్రగా వాత పెట్టారు జనాలు. మరి బీజేపీ వాళ్ళకు ఎందుకు సోయలేకపాయే? కేసీరావయ్య కేటీరాములు నిట్ట నిలువున భూములు అమ్ముతుంటే, పెద్ద కంపెనీ వాళ్లకు భూములను దారాదత్తం చేస్తుంటే మరి బీజేపీ వాళ్ళ కళ్ళు ఎందుకు మూసుకుపోయే? ఇప్పుడు ఈ ఏదైతే యూనివర్సిటీ భూములు అని, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని, హెచ్సియు భూములను ఇవాళ కేంద్రం పరిధిలోకి తీసుకుపోవాలి. రేవంతానికి దీని మీద హక్కు లేకుండా చేయాలి, అసలు దీనికి జిమ్మదారు లేకుండా చేయాలి, ఈయనతోని దానికి సంబంధం లేకుండా చేయాలని ఇప్పుడు కంకాలం ఎందుకు కట్టుకురు బీజేపీ వాళ్ళు? ఇప్పుడు ఇది గ్రీన్ ట్రిబ్యునల్ కాడికి పోయింది, గ్రీన్ ట్రిబ్యునల్. ఇక దాని పరిధిలో పోయినాక ఇది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంగా పోయింది.
మళ్ళా సుప్రీంకోర్టు దీని మీద వద్దే మీ చెట్లు గిట్లు ఏమనుకోరి మీ పనులు ఆపురని ఇప్పుడు కథ ఆడిపోయింది. అంటే ఇది మళ్ళీ రేపు ఏం చేయాలి, ఏకో పార్కు పెట్టాలి అని ఇప్పుడు అనుకొస్తున్నారు అందరు. దీన్ని ఒక పర్యావరణ కేంద్రంగా పర్యాటక కేంద్రంగా చేయాలంటారు. మరి దీనికి పెట్టుబడి ఎవరు పెట్టాలి, మళ్ళీ దీని వ్యవహారం అంతా మళ్ళీ ఎవరు గంట పెట్టి తిప్పాలి. నా నుంచి సామాన్యుల నుంచి అవుతుందా, మళ్ళా అదే రామేశ్వరరావు గతంలో ఈ శుద్ధపూసలే బీఆర్ఎస్ శుద్ధపూసలే ఆయనకు మరి 50 ఎకరాల భూమి దారదత్తం చేశారు. మై హోమ్ విహంగా ఈ శుద్ధపూసలు ఆయన మరి ఎట్లా మీరు ఈ సుఖం పూసలు బీఆర్ఎస్ కోల్యాగలు మొత్తం రియల్ ఎస్టేటే. ఇవాళ మై హోమ్ రామేశ్వరరావు దిగుతాడా, మెగా కంపెనీ ఆయన దిగుతాడా, లేకపోతే అదానా అంబానా? ముఖ్యంగా అదాని అంబానీతో మళ్ళీ కథ నడిపించి దీన్ని మళ్ళీ ఏదో ఒక పర్యాటక కేంద్రంగా ఒక ఏకో పార్కు ఇక ఏం పెడతారో ఇక దానికి మళ్ళీ పేర్లు ఇంకేం చేస్తారో ఇదంతా మళ్ళీ నడిపించి ఎవరి చేతిలో పోయింది ఇప్పుడు? ఇది బీజేపీ అధిష్టానం, బీజేపీ పెద్ద మనిషి మోదీ చేతులకు పోయింది. మోదీ ఏం చేస్తాడా ఇప్పుడు? అదానా లేకపోతే అంబానా, ఇక ఆయన దోస్తులు, ఆయనకు పైసల దోస్తులు, ఇక పైసల దోస్తులతోటి పెట్టుబడి పెట్టించి కథ మొత్తం నడిపించి ఇది కేంద్ర పరిధిలోకి దీని మీద పెత్తానం ఇక కులాయిస్తారు ఒక గిది కథ. అంటే ఇప్పుడు ఎట్టుబడి రేవంతం సర్కారు బిర్రు కావద్దు, రేవంతం సర్కారు ఆగమాగం జగన్నాథం కావాలి, జనాలతోటి శాపనార్థాలు పడాలి, రేవంతము ఇక నా నుంచి కాదని ఎత్తేయాలి. ఈ రకంగా ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ బంధము బలపడ్డది, బీఆర్ఎస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ బంధము బలపడ్డది. ఇక నిన్న మొన్న పార్లమెంటు ఎలక్షన్లలో వీళ్ళ కథ ఎట్లా ఏంది ఏం కథ అంటే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీకే సపోర్ట్ చేసిర్రు, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేసిర్రు. ఇక మనం ఫోన్లలో కూడా విన్నాం, ఆడియోలు కూడా లీక్ అయితే ఎట్లా చేసి మనం ఇక మన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అది గెలవదు, అది కాదు, ఇది పోదు, ఊరు కాలేదు, పీరు లేవదు, కానీ మొత్తానికైతే బీజేపీ వాళ్ళకి వేద్దాం ఓట్లు. ఇక నిన్న మనం జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా కథ ఎటు జరిగిందో ఏమైందో, తెర లోపల ఏమైందో, ఏ రకంగా చీకటి ఒప్పందాలైనయో, ఏ రకంగా లోపాయకారు ఒప్పందాలైనయో అంత ఎరికే. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి. అంటే చూడురి, గత 10 ఏళ్లలో కేసీరావు ప్రభుత్వ భూములను నిట్ట నిలువున అమ్మి పగ్గం పాడు చేసి తెలంగాణను అప్పుల కుప్ప చేస్తే బీజేపీ వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి. ఇప్పుడు తెలంగాణ సంసారం వెళ్తలేదు, సర్కారు సంతకపెట్టిలో శాసనం లేదు కాబట్టి ఏదో ఒక ఉపాయం చేద్దామన్న ఆలోచన మీద ఉంచి ఎట్లా అమ్ముతావు అని ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగలు బీజేపీ కోల్యాగలు సంకలు గుద్దుకుంటున్నాయి, లెంకలు కొడుతున్నాయి, ఫోన్ తిరుగుతున్నాయి. అంటే ఇప్పుడు అర్థమైందా? ఇప్పటికైనా జనాలు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది ఇప్పుడు తేడతెల్లం అయిందా కాలేదు? గతంలో 10 ఏళ్లలో కేసీరావు సర్కారు భూముల అమ్మితే నోరు మెదకపోవడం ఏంది, నోరు విప్పకపోవడం ఏంది? ఇప్పుడు రేవంతం అయ్యా ఈ భూమి సర్కారుదే, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ప్రభుత్వ భూమి అని తేటతెల్లం చేసింది అనగానే ఈ కోజాగలు ఏ రకంగా ఉసిగొరుపుతున్నాయో చూడు. గిది కథ. అంటే మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అని మనకు ఇప్పుడు రామసక్కదనంగా అర్థమవుతుందిలా. ఇది కథ. ఏం వాచ్ చేస్తారే? ఇట్లా ఏ పేపర్ ఎట్లా పంపించాలో అట్లా పంపించారు పేపర్.
ఇక సరే మా కోళ్ళాగా ఈ పేపర్ వెళ్ళాక జర కింద మీద చేసింది పెట్టరాక ఇక మళ్ళీ ఇప్పుడు సై చేసింది మహాపత్రికలో ఏమొచ్చింది అయ్యా, ట్రంప్పై అమెరికా రివర్స్, నిరసనలు షురు, ట్రంప్ ఎలాన్ మస్కులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు. ఇక ఈ కోళ్ళాగా రాంగ ఇక ఈ కోళ్ళాగా లగ్గం అయితట్టే ఉంది. ఏమంటారు చూడు, మనిషి అహంకారం ఎప్పుడైతే మనిషి నెత్తి మీదకి వస్తుందో, అహంకారము ఎప్పుడైతే మనిషి నెత్తి మీదకి వస్తుందో ఇక అయిపోయింది అనే పని, పతనం కాడికి వస్తుంది కథ. ఇక ఈ సుంకాల పేరు మీద విడిగా ఇక నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఆగం జగన్నాథం చేసి ఇవాళ ప్రపంచ దేశాలతోటే ఇవాళ శత్రు దేశంగా మిగిలిపోతట్టుంది ఈ అమెరికా రాజ్యం. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు కుదింపు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తము, వలస విధానాలపై ఈయన చిన్న రామసక్కని వ్యవహారం చేస్తుండా ట్రంప్. మర్యాద పేకాటే అనుకుంటా ఇవాళ గందరగోళము, అమెరికాలో గందరగోళము. ఇవాళ మాతో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు అనుకుంటా ఈ ట్రంప్ మీదకి, ఈ ఎలన్ మస్క్ మీదకి ఇవాళ అగ్గి మీద గుగ్గిల లెక్క ఎగిరిపడుతున్నారు ఇప్పుడు అమెరికా నిరసనకారులు. మరి ఎట్లయితుందో ఏం పోతుందో కానీ మొత్తానికి ఇక నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఇది ఉరుకుతుంటే దీని మీదకి ఇప్పుడు ఈడ రాజ్యపోలే మొత్తం తెరలు అయ్యి ఏడు కాడికి ఇక ఏం చేయాలి అన్నంత కోపంతో, నవలక మింగేంత కోపంతో తిరుగుతున్నారు ఇప్పుడు అమెరికాలో. ఇక మరి ఈ కోళ్ళగా ఈ సుంకాలు అని ఈ సుంకాల పేరు మీద అందరికీ రంకెరంటించింది. ఆఖరికి వస్తున్న కల్లా మరి దీని కథ ఏమవుతుందో ఏం కథ కానీ మొత్తానికి ఏవో బదనాం అయితే మోస్తుండు. పేదవాడి ఇంటికి సామాన్య సీఎం, నేలపై కూర్చొని సన్నబియ్యం భోజనం, పేదవాడి కంచంలో సన్నబియ్యం, కళ్ళల్లో ఆనందం చూశానన్న సీఎం రేవంత్, ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, పినపాక నియోజకవర్గం సారపాగలో లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంట్లో భోజనం, ముఖ్యమంత్రి సింప్లిసిటీపై స్థానికుల ప్రశంసలు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పథకానికి అపూర్వ స్పందన లభిస్తుందన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సామాన్యుడిలా లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి సన్నబియ్యంతో వండిన భోజనం మంత్రులతో కలిసి భోజనం చేశారు. భద్రాచలం సీతారామ కళ్యాణానికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి పక్కనే ఉన్న సారపాకలో రేషన్ బియ్యం లబ్ధిదారుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి ఆత్మీయంగా పలకరించి నేలపై కూర్చొని సన్నబియ్యం భోజనం చేశారు. ఇగో ఇది కథ. పేదవాడి ఇంటికి సామాన్యుల సీఎం, పేదవాడి ఇంటికి సామాన్యుల సీఎం. ఇంకా గతంలో ఈ దొడ్డు బియ్యం సలగుండా ఇక ఈ దొడ్డు బియ్యం తినాలంటే పానం ముక్కులకు వచ్చేది. ఇక అప్పుడు పోదువా పోకపోదువా అయినా వచ్చేటివి దొడ్డు బియ్యమే కదా, ఆ దొడ్డు బియ్యం మనం చక్కగా తింటలేము. ఒకవేళ అమ్ముకున్న 10 రూపాయలకో 12 రూపాయలకో అడుగుతుర్రు. వస్తే పోతే పా ఎట్లా పోనీ గంగల కలిసి అన్నట్టు గుంజే. కానీ ఇప్పుడు సన్నబియ్యం అమ్మ ఇక రేషన్ దుకాణం కాడ జాతరే, రేషన్ షాపుల కాడ దినం జాతరే. సన్నబియ్యం అని నిద్రలో కూడా సన్నబియ్యం అని కలవరిస్తారు సామాన్యులు. ఇక మరి నిన్న పెద్ద మనిషి రేవంతమయ్య మరి ఇక శ్రీరామ నవమి, ఇక మరి సీతమ్మను ఎవరు పెళ్లి చేసుకుంటారు, సీతమ్మకు సరి అయిన ఈడు జోడు ఎవరు, ఏంది ఏం కథ అనే దాని మీద ఇక మరి అక్కడ జనక మహారాజు ఇక మరి ఎవరు వీరులు, ఎవరు శూరులు, ఎవరు బల పరాక్రమవంతులు అని నా బిడ్డను పెళ్లి చేసుకోబోయే వీరుడు ఎవరు, ధీరుడు ఎవరు అని పోటీ పెడితే ఇక అందులో వీళ్ళు వచ్చిర్రు. అందరూ జబ్బలు జారేస్తే శ్రీరాముడు మొత్తం శివధనుసును మొత్తం విరిచేసి సీతమ్మను లగ్గం ఆడిండు. ఇక గదే దినం కాబట్టి ఇక మరి భద్రాచలంలో
మరి సీతారాముల కళ్యాణం, మరి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకుపోయి మరి షెడ్డో పడ్డో దేవునికి మరి అవి సమర్పించి సీతారాముల కళ్యాణాన్ని చూసి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఇక అట్నే వస్తా ఇక పెద్ద మనిషి సారపాకల సన్నబియ్యం ఇక సన్నబువ్వ పేదోడి ఇంట్లో చెయ్యి కడిగి అలా ఇంట్లో అలా పక్కపండి కూర్చొని మొత్తానికి సన్నబియ్యం రుచి చూసి వచ్చిండు రేవంతమయ్య. ఇక ఇప్పుడు ఇది రేషన్ షాపుల కాడ మొత్తము లైన్ కట్టి నాకు 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 జీడికంటి రమణవారు ఫలానముల్లో అంటే నాకు అని ఏ రకంగా అంటామో ఇప్పుడు సన్న బియ్యం కాడ కూడా ఆ రకంగా బామ్మో ఉంటాయా అయిపోతాయా? ఒకవేళ పోకపోతే ఎట్ట రేపు పోయేది ఇవాళనే పోదాం, ఎందుకంటే అయిపోతాయో ఏమో సన్న బియ్యం. ఇట్లా ఈ రకంగా జనాలు మరి ఇక సర్కారు పెట్టిన సన్నబియ్యం పథకము మొత్తానికైతే ఇది సన్నబువ్వ పండుగ అని మొత్తం మూత మోగుతుంది తెలంగాణలో. దా అగో అంతా రామమయం, భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. అదే హబ్బా కోలియాగా వచ్చిందే, ఏంది ఇది? రబ్బర్ స్టాంపు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ విస్తరణ ఏఐసిసిదే తుది నిర్ణయమని పిసిసి చెప్పడం సిగ్గుచేటు, సచివాలయంలో ఏఐసిసి ఇన్ఛార్జి రివ్యూ చేయడమా? తెలంగాణలో కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టింది, కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్. బండి కోయిలాగా బాగానే ముందరేసుకుంది కథ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంపులా మారారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం నుండి ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మంత్రుల కమిటీతో రివ్యూ చేయడమేందని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో ఏఐసిసి అధిష్టానానిదే తుది నిర్ణయమని పిసిసి అధ్యక్షులు చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎవరుండాలి, ఎవరు వద్దు, ఎవరికి చోటు కల్పించాలనేది ముఖ్యమంత్రి విచక్షణాధికారము. చూద్దాం. రబ్బర్ స్టాంపు సీఎం రేవంత్ రెడ్డి అని ఇప్పుడు బండి కోయిలాగా భూమికి ఇంతెత్తి ఎగురుతుంది. చూద్దాం ఈ బండి కోయిలాగా సంగతి ఏందో చూద్దాం. బండి కోయిలాగా సాన్ రోజులా బండి కోయిలాగా అరే దీనికి గుండు కాదు, నేను మర్చిపోతున్నా, ఇది బోడగుండు, ఇది బోడగుండు కోయిలాగా. జరంత బొట్టు పెడుతుంది ఈ కోయిలాగా. అయితే ఇప్పుడు ఈ బండి కోయిలాగా ఆంబయం ఏందయ్యా ఏంది ఏం కథ అంటే ఇక ఇప్పుడు అంటే అంటే ఎలా కూడా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు బీజేపీలు బీఆర్ఎస్లు ఒకటే అనేది. ఇక ఈ బండి కోయిలాగా మరి ఇంత పొడుగు అంత పొడుగు కానీ తీగరాగాలు బాగానే తీస్తుంది, మంచిగానే ఉంది కథ. మరి ఈ కోయిలాగా కేంద్రంకి వెళ్ళి ఏమైనా పైకి పిక్కొస్తుందా, గుంజుకొస్తుందా, లాక్కొస్తుందా? ఇంకేమన్నా అయితే తెలంగాణలో ఏదైనా అభివృద్ధి పని చేద్దామంటే పోవద్దు, ఇంకా అడ్డగాలు వేసుడా ముందంజలో ఉంది బండి కోయిలాగా. ఇక ఇప్పుడు ఒక్కసారి మరి మంత్రివర్గ విస్తరణ ఏఐసిసిదే తుది నిర్ణయము అనేది వీళ్ళు అంటుండ్రు, ఈయన రబ్బర్ స్టాంపు సీఎం అంటుండు. మరి ఇప్పుడు ఒక మాట తీసుకుందాము, మోదీ ఉంది, మోదీ కాడికి పోయి తెలంగాణకు రావాల్సిన నిధులు ఎందుకు గుంజుకొస్తలేరు? ఇక్కడికి వెళ్ళి పన్నుల రూపంలో రూపాయి మింగుతుర్రు, పన్నుల రూపంలో ఇక్కడక మనకు తెలంగాణకు వచ్చేది మళ్ళీ 42 పైసలే. మరి అట్టెట్ట మోడీ మాకాడ రూపాయి తీసుకుంటున్నావు, మరి గిట్టిస్తున్నావు, నీ సంగతి ఏంది?
మర్యాద పేకాటే. నేను తెలంగాణని, రేపు తెలంగాణ జనాలు నన్ను నిలదీస్తారు. నేను మంత్రిని, రేపు పొద్దుగాల నేను తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని చూపించాలి నేను అనేది మరి ఈయనకు సోయి ఉండాలిగా, లేదు. ఇక మరి ఈయన మోదీ ఏమైనా బుద్ధిగల పిల్లగాడాయా అంటే ఇక వీళ్ళ మోదీ కడుపు చల్లకుండా ఈయన 11 ఏళ్ళ కాలంలో మోదీ 11 ఏళ్ళ కాలంలో నీ దండం పెట్టి 130 లక్షల కోట్లు 130 లక్షల కోట్లు అప్పు చేసిండు ఈ భారతదేశానికి. 130 లక్షల కోట్లు అప్పు చేసిండు ఈ 10 ఏళ్ల కాలంలోనే. ఇక 10 ఏళ్ల కాలంలో 11 ఏళ్ల కాలంలో 130 లక్షల కోట్లు అప్పు చేసిండు మోడీ. అదివరకు ఎంత ఉండేనయ్యా మనకు 55 లక్షల కోట్లు. 55 లక్షల కోట్లు మనకు అది వరకు ఉండే. అయితే ఇంట్లో దాదాపు ఎంతమంది ప్రధానమంత్రులు మారిరో మనకి ఎరికే. ఇక ఇప్పుడు ఈయన చేసిన అప్పు 130 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు అంతా కలిస్తే ఇప్పుడు ఎంత అయిందయ్యా అంటే 185 లక్షల కోట్ల అప్పు అయింది భారతదేశానికి. మళ్ళీ ఈయన పేదోళ్ళ అకౌంట్లలో కర్రెపశలన్నీ స్విస్ బ్యాంకులలో మురుగుతున్న కర్రెపశలన్నీ గుంజుకొచ్చి పేదోళ్ళ అకౌంట్లలో ఒక్కొక్కరి ఖాతాలలో 15 లక్షలు చేస్తా అన్న సుధపూస ఏడమనుకుందో ఆ ముచ్చట. అది లేనే లేదు, జాడలేదు, పత్తలేదు ఆ ముచ్చట. ఇక ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్న ముచ్చట అది జాడలేదు, పత్తలేదు. అది అన్య పండుకుంది, ఇది ఇన్య పండుకుంది. మరి 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 ఏం చేసిండు ఈ పశలన్నీ? ఏమన్నా అంటే పెద్ద పెద్ద కోయిలాగలకు నాంగున్న మన ఉంటాయిగా పెద్ద పెద్ద కోయిలాగలు మన అదాని అంబానీ, ఇక వాటికి నాంగొంటందుకు, వాటికి ప్రాజెక్టులకు, వాటి పైకానికి అవి దేశాలు తిరుగుతందుకు, దేశాలలో పెట్టుబడులు పెడుతందుకు, మంది కొంపలు ముంచి పేదోళ్ళ భూములు గుంజుకొని సమాజానికి కీడు కలిగించే, జనాలకు హాని కలిగించే కంపెనీలు పెడతానికి మాత్రము బ్యాంకులతోటి రుణాలు ఇప్పిస్తాడు, ఎగ్గొట్టి ఇప్పిస్తాడు. సామాన్యుడు 10 రూపాయలు బ్యాంకులో లోను పోతే 30 తిప్పలు వానికి. గిసబడి కథ నడిపిస్తాడు మోడీ ఎంత బుద్ధిగల పిల్లగాడో చూడుర్రి. ఇక మరి 11 ఏళ్ల కాలంలో 130 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఆఖరి కొస్తల కల్లా 185 లక్షల కోట్ల ఇప్పుడు అప్పు దాపరం అయింది భారతదేశానికి. మరి ఇప్పుడు భారతదేశంలో జనాభా ఎంతనయ్యా అంటే 145 కోట్లు. 145 కోట్లల్లో ఇప్పుడు ఒక్కొక్క పసిగుడ్డుకు ఇప్పుడు మీ బిడ్డే కానీ మీ కోడలే కానీ దావకాన్లా ఇప్పుడు పుసుక్కున్న పసిద్ది అయితే ఆ పసిగుడ్డు నెత్తి మీద కూడా 1,27,000 అప్పు మోపు చేసి కూర్చోండు మోడీ. ఇగో గింత రామసక్కని శుద్ధపూస మోడీ. ఇక గిస ఉండి చిలక పలుకులు బతుకుతాడు మరి బండి సంజయ్. పైసా కేంద్రానికి వెళ్ళి పైసలు గుంజుకురావాలంటే అది కొత్తగా పెళ్లి చేస్తాం, ఆడపిల్ల పెళ్లి చేస్తాం. ఇక షెటో పటో మరి అదా ఇదా సంవత్సరం వెళ్తలేదా తీసుకురాపో, నీ అమ్మగారి కాడికి వెళ్ళి ఆ కట్నం అదో ఇదో ఒప్పుకునే మనం ఒప్పుకునే కాడికైనా మనకు రావాలగా అని పెరిగితే ఏడబయ్యాయి. నువ్వు మగో నువ్వు సంపాదించి పెట్టినవా? ఇస్తారు, ఇస్తారు, నిమ్మలంగా ఇస్తారు. అవు గట్ల గా తరిగిన పెళ్లి అన్నట్టుగా ఇక ఇప్పుడు మరి మన కేంద్రంకి వెళ్ళి పన్నుల రూపంలో రూపాయి మింగుతుర్రు, రూపాయి గుంజుకుంటుర్రు, మరి 42% ఇస్తుర్రు. మరి వీటి సంగతి ఏందో మోడీని అడగవయ్యా అంటే అది నిన్న అంటుండే, అది ఎవరైనా పిసిసి పేపర్ మహేష్ కుమార్ అంటుండే. ఏమంటున్నాడు ఈయన అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇక అమిత్ షా తెలంగాణకు వస్తే చెప్పులు మోసిన చరిత్ర బండి సంజయ్ది.
మరి బండి సంజయ్కి ఎందుకు సోయలేదు? మరి మరి ఈ రకంగా మోదీ తెలంగాణకు నిధులు ఇవ్వకుండా, పసేయకుండా, పరికేయకుండా ఇది చేస్తుంటే మరి ఎందుకు నిలదీసి ముక్కు పట్టి వరం అడుగుతాడు తెలంగాణకు? ఇంకో గిది కథ, బీజేపీ వాళ్ళ కథ గిది. ఇప్పుడు లోపటంగా బీఆర్ఎస్ బీజేపీ సక్కదంగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనకు ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాయతీ ఏదైతే ఉందో, హెచ్సియు, ఈ 400 ఎకరాల భూమి పంచాయతీ ఏదైతే ఉందో, అగో ఇప్పుడు ఈయననే ఇప్పుడు తేలమైంది. ఇక మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేసే వ్యవహారం గిది, మోడీ చేసే వ్యవహారం గది. దేశంలో ఆయన అప్పుల కుప్ప ఏ రకంగా పుట్టిన పసిగుడ్డు కానించి మూలకున్న ముసలమ్మ దాకా ఒక్కొక్కరి నెత్తి మీద 1,27,000 అప్పు మోబి చేసి కూర్చుండు మోడీ. మరి అట్టటనయ్యా, మరి మాకు పైగా మాకు నిధులు మరి మాకు వచ్చేటి మా తెలంగాణకు రావాల్సిన నిధులు ఎందుకు ఇస్తలేవని అడిగే దిక్కు లేదు. ఏమన్నంటే వీళ్ళు రేవంతం వీళ్ళు వాళ్ళు ఏమన్నంటే వీళ్ళు అడుగుతుంటే వాళ్ళకు సుధా మళ్ళా అడగాలు ఎట్టుబడి బట్ట కాల్చి మీద వేయాలి సర్కారు మీద. ఇంకో ఈ కథ. ఇదేంది? వరంగల్ బీఆర్ఎస్ సభపై నీలి నీడలు, సభ అనుమతిపై సందిగ్ధత, సిటీ పోలీస్ యాక్టును అమలు చేస్తున్నట్లు సిపి ప్రకటన. మరోవైపు వరుస సమీక్షలలో కేసీఆర్ బిజీ. అయ్యో, మరి ఇప్పుడు పెదమనిషి కేసీరావుకు ఫామ్ హౌస్ నిద్ర పడుతుందా? ఉత్తదేనా? పడకపోతే ఈ జోలపాటన్న పాడాలి. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని వరంగల్లో రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతిరోజు వివిధ జిల్లాల సమావేశాలు నిర్వహిస్తూ కార్యక్రమ నిర్వహణపై దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే వరంగల్ సభపై బిగ్ ఫిస్ట్ నెలకొంది. ఈ సభ కోసం వరంగల్ పోలీసుల నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. అయ్యా రామా రామా రామా, పానం నిమ్మలం లేకుండా అయిపోయే, ఏం సకదానం ఎట్ట చేద్దాము దేవుడా శంకర భగవంత. ఇప్పుడు ఈ రకంగా పబ్బది పెట్టే కాడికి వచ్చింది కథ. ఇక వీళ్ళు సిల్వర్ జూబ్లీ అని ఇక మరి బీఆర్ఎస్ బుట్టి 25 ఏళ్ళ ఇక 25 ఏళ్ళు అని పెళ్ళిడికి వచ్చినట్టు బీఆర్ఎస్ పుట్టి 25 ఏళ్ళకు పెళ్ళిడికి వచ్చింది. ఇప్పుడు పెళ్ళిడికి వచ్చినాక ఏం చేయాలి? షెడ్డో పాటో పండుగ చేసుకోవాలి. ఇక ఆడపిల్ల అయితేనేమో లగ్గం చేస్తారు. ఇక వీళ్ళు 25 ఏళ్ళు పార్టీ కాబట్టి వీళ్ళు పండుగ చేసుకోవాలి. అందుకనే ఇక ఫామ్ హౌస్లకు ఆ జిల్లా వాళ్ళను, ఈ జిల్లా వాళ్ళను, ఆ ప్రాంతం వాళ్ళను, ఈ ప్రాంతం వాళ్ళను విలువనంపి షెడ్డో పాటో వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారు. పండుగ ఎట్ట చేసుకుందాము, మీ జిల్లాకి వెళ్ళి ఎంతమంది తీసుకొస్తుర్రు, మరి వాళ్ళు రావాలా పోవాలంటే ఖర్చులు ఎట్లా, ఇవాళ తీరా ఇది వరికోతల దినం, వరికోతల దినానికి నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా ఒక ఆడి మనిషి రారు, వస్తారా? 6 కాలం చేసిన పంటను, కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను కల్లాంలో తీసుకొచ్చి షెడ్డో పడ్డో దాన్ని పొతం మంచిగా చేసి తూర్పార పోసుకొని, ఎండ పోసుకొని, కుప్ప పోసుకొని, ఈ ఆనకు అద్దద్దద్దద్ద దాన్ని ఉరుగుతుంటే మెరుస్తుంటే ఏమైనా పుసుకున్న నాంతదో ఏమో అని కంటికి రెప్పలా కాపాడుకుంటా కావలి కాసుకుంటా ఇప్పుడు రైతులు కల్లాలల్లా మార్కెట్లలో ఉంటారు. మరి ఎట్లా? ఈయన ఇప్పుడు సభ సక్సెస్ కావాలన్నా జనాలు అమ్మా వరంగల్లా ఎలకతుర్తిలా సభ పెడితే మొత్తం దుమ్మే కనపడుతుందిగా, ఉష్కె వస్తే రాలనంత జనం వచ్చిర్రే అని మరి అనిపించాలి. మళ్ళీ నమస్తే తెలంగాణ పేపర్లో మొత్తం అదే రావాలన్నాయి. మరి ఎట్లా? అందుకనే ఇక మరి పైకం ఎవరెవరు పైకం పైకం ఉన్న వాళ్ళు ఎవరెవరు, ఏం చేస్తావో ఏం కథో, ఒక్క మనిషికి
రూపాయలు కాదు 1500 ఇచ్చైనా మీరు గుంజుకురావాలి, తీసుకురావాలి. వాళ్ళకు బువ్వ చెడ్డ పడ్డ సరఫరా అంతా సౌకర్యం కలిపియాలి, పశువు పరకు ఇచ్చి తీసుకురావాలి అని ఇక ఫామ్ హౌస్లో పెద్ద మనిషి మంచిగా రామసక్కదనంగా జెండా వేసి ఇక వాళ్ళతో తీరంగా వరంగా తీరువాడం చేసుకొని ముచ్చట్లు పెడుతుడు. సభను ఎట్లా సక్సెస్ చేయాలి? ఇక ఈయన ఈ రకంగా ఆలోచన చేస్తుంటే ఇక సిటీ పోలీస్ యాక్టు అమల్లోకి తీసుకొస్తుండట. ఇది 35 రోజుల దాకా అమల్లో ఉంటుందట. ఇక మరి ఇది అమల్లో ఉంటే మరి అక్కడ రాస్తారోకోలు, ధర్నాలు, మీటింగులకు, సభలకు అనుమతి ఉండదు అనేది ఇక అక్కడ వరంగల్ ఎస్పీ ఆయన చెప్పుకొస్తుండట. ఎట చేద్దాం, ఏం చేద్దాం? కోర్టుకు పోదామా మాకు అనుమతిస్తలేరని? ఇక ఇప్పుడు ఇటు ఓ దిక్కు హరీష్ రావు, ఓ దిక్కు కేటీ రాములు ఇక తనలాడుతుర్రాట. కేసీరావు అయినా ఇక్కడ కొలుపు చెప్తుండట. ఏం కొలుపు? మనిషికి 1500 అయినా 1000 అయినా 1000 గినకపోతే 1500 అయినా ఇచ్చి మనము జనాలను కొనుక్కొచ్చుకోవాలి, సభను సక్సెస్ చేయాలి. ఇగో ఇది వరంగల్లో బీఆర్ఎస్ సభపై నీడలు. ఒక దిక్కేమో అనుమతి వస్తుందా రాదా, అనుమతి వస్తుందా రాదా అని ఏమో కేటీ రావును హరీష్ రావు దానిలో ఆడుతుంటే ఇక కేసీరావు మాత్రము ఫామ్ హౌస్లో తమ ఆశ బాయికాడ కూర్చొని చెట్ల కింద పచ్చడి పంట పొలం మధ్యన ఇక ఈ రకంగా పత్తిత్తి పలుకులు రామసక్కదనంగా వాళ్ళకు కొరుపు పెట్టి ఇక పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా చెప్పుకొస్తుంది. చూడాలి మరి సభ ఎట్టెట్టవుతుంది, ఏంది ఏం కథ, ఎంతమంది జనాలు అలుగుతారు, ఎంతమంది జనాలు శాపనార్థాలు పెడతారు. ఎందుకంటే ఆశ పెట్టి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినాక గీలేవంటే జనాలు ఊరుకుంటారా? ఊరుకోరు. సాక్షి అమ్మో, దేశానికే తలమానికం, పంబన్ రైల్వే వంతెన ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఇక ఈయన గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పటిదాకా చూసాక ఈయన భాగవతం అంతా, ఈయన ఎట్టే అప్పు చేసిండు, ఏ రకంగా చేసిండు. అమ్మో, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ల పాలన చూశారు, మాకు అవకాశం ఇస్తే పారదర్శక పాలన అందిస్తాం. అగో కనపడుతుందిగా మీ పాలన. మీ మోడీ 11 ఏళ్ల కాలంలోనే 130 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిండు. ఇంకేం చూపిస్తారు సారు మీరు? మీరు ఏమన్నా అంటే శుద్ధపూజ పాలకు ఏమంటారు, మేము బీసీలకు అవకాశం ఇస్తాము, బీజేపీ వాళ్ళకు అవకాశం ఇరి వచ్చే తాపకు బీసీలని ముఖ్యమంత్రిని చేస్తాము, బీసీనే ముఖ్యమంత్రి, బీసీలను ముఖ్యమంత్రిని చేసేదే బీజేపీ పార్టీ అని సొకంపూస పలుకులు వలుకుతుర్రు. మరి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషను పెంచి ఇచ్చి మరి శాసనసభలో బిల్లు మరి ఆమోదపరిచి దీన్ని చట్టం చేసి ఆడికి పంపిస్తే, పార్లమెంటుకి పంపిస్తే గాడెందుకు కొట్లాడి బీసీ బిల్లు మరి దీని కథ ఏందో, దీని రాయవారం ఏందో, మరి దీన్ని ఏ రకంగా తేడతెల్లం చేస్తావో, దీనికి ఏ రకంగా ఆమోదం, దీనికి ఏ రకంగా మద్దతు అనేది ఆ ముచ్చట మాత్రం లేదు. మళ్ళీ ఏమనంటే మళ్ళీ మేము బీసీలకు మేము రామసక్కని బంధువులం, బీసీలు మా పంచప్రాణం, బీసీలు మా ఊపిరి, బీసీలకు ముఖ్యమంత్రి చేయాలంటే బీజేపీలతోనే అవుతుందని అంటారు. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తే ఏం సమాధానం ఉంది? మీ మోడీ సార్ చల్లకుండా అప్పుల కుప్ప చేసి మొత్తం గుట్ట వేడి పెరిగింది మొత్తం అప్పు. కంచెపోరు ఆగదు, ఎలాగనే అనుకున్నాం కదా, కంచెపోరు ఆగదు. ఇక వీళ్ళు చేస్తేనేమో సంసారాలు, ఏరే వాళ్ళు చేస్తేనే వ్యభిచారులు. ఇలాగా కొలుపంతా ఇని 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 శివులకి రక్తాలు కారుతున్నాయి. సర్కారు భూముల పొతం బట్టి పొరక చేసి అమ్మిరు. మళ్ళీ ఇప్పుడు అట్టెట్టంతావు. అట్లా ఉంటే మళ్ళీ మేమన్నా మళ్ళీ వచ్చే తాపకు మేమన్నా వచ్చి దాన్ని అమ్ముకొని లొట్టలు వేసుకుంటాం. లక్షల కోట్లు ఇప్పటికే లొట్టలు వేసుకున్నాం, లక్షల కోట్లు మింగినాం.
తెలంగాణను మాత్రం 7 కాడికి పీల్చి పిప్పి చేసినాం. పేగులలో జరిగి ఎట్ట పీల్చుకుంటుంది అగో అట్ట పీల్చుకున్నాం, మొత్తం పీడించినాం. తెలంగాణను భ్రష్టు పట్టించినాం, తెలంగాణను ఆగమాగం చేసినాం. మళ్ళీ కూడా ఇంకా ఆగం చేద్దాము, ఇంకింత గుంజుకుందాము, ఇంకొంత మింగుదాము అనుకుంటే ఈ రేవంతం అమ్ముకుంటట్టుండు. రేవంతం అమ్ముకొని ఈ 6 గ్యారెంటీలను అమలు చేసి బిర్రై తట్టుండు. అది మేమే అమ్మాలే. వీళ్ళు అమ్మని పిల్లగాళ్ళ లెక్క మాట్లాడతారు, సొక్కమైన లెక్క మాట్లాడతారు. కంచె పోరు ఆగదాట. ఇది ఇట్లా ఉంటే మనం మేమే అమ్మక తిందామని, లోటలేసుకుందామని. హెచ్సియు విద్యార్థుల పోరాటంపై ప్రభుత్వం అపవాదులు, వర్సిటీ తరలింపు, ఎకో పార్కు అంటూ కుయుక్తులు. నిస్వార్థమైన విద్యార్థి ప్రజా ఉద్యమాలు విజయం సాధిస్తాయి. కంచె గచ్చుబౌలి స్థలం వేలాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి. మీరు విరమించుకోవాలి, మేము అమ్ముకుంటాం. మేము గతంలో 43 లక్షల అటవీ భూములను మేము మింగినాం. మరి ఇప్పుడు కూడా ఈ 400 ఎకరాల దాంట్లకు ఇంకా 1600 కూడా ఉంది కదా, అది కూడా ఇంట్లో కలుపుకొని మొత్తం 2000 ఎకరాలను మేము మింగాలి. మళ్ళా ఇంకా మింగాలి మేము. అగో గసవని కథ ఇలా కథ. షే ఇక ఇంకేముంది ఆయమన వార్త. ఈనాడులో ఏమొచ్చిందయ్యా, సన్నబువ్వతో సహ పంక్తి, సామాన్యుడి ఇంట సీఎం మంత్రుల భోజనం. చెప్పుకున్నాం, ఇది ఎల్లాకనే చెప్పుకున్నాం. ఇంకేముంది అయ్యన్న వార్త. ఇలా ఆరంభంలో సన్నాలే సింహభాగం. ఆయవన వార్త ఏముందే, రాములూరి కళ్యాణము. దా జ్యోతి. ట్రంప్ పిచ్చోడు, నిప్పులు చెరిగిన అమెరికన్లు. ట్రంప్ మస్కుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాండ్సప్ పేరిట వరదల వీధుల్లోకి. ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్పకాలంలోనే నిరసన ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో ఒరియేదేం లేదు, వైట్ హౌస్ స్పష్టీకరణ. మీరు ఏమైనా చేసుకోరు, ఎక్కడైనా పోరి, ఎంత ఇది చేసినా ఏం కాదు పోరి అన్నట్టుగా. మీ తాటాకు సప్పులకు నేను భయపడతానా, నా పని నేను చేస్తూనే ఉంటా అన్నట్టుగా. ఇక ఈయనకు నెత్తికెక్కింది ఇప్పుడు అహంకారం. కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్లో ట్రంప్ మస్కులకు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన. చూడాలి ఇలా పంచాయతీ రేపు ఎందాక పోతుంది, ఏంది ఏం కథ. చూడండి ఎంతమంది, మొత్తం 5 లక్షల మంది ఇవాళ యూరప్లోనూ నిరసన ఓరు. మొత్తానికి ఈ ట్రంప్ కథ ఏమవుతుందో కానీ ఇక చూడాలి రానున్న రోజుల్లో మరి ఏడికి దారి తీస్తుందో. ఈయనవరు సిపిఎం కొత్త సారథి ఎంఏ బేబీ. మదురైలో జరిగిన పార్టీ మహాసభలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. తొలిసారిగా మైనార్టీ నేతకు పగ్గాలు. సంఘును ఎదుర్కోవడమే లక్ష్యమన్న బేబీ. పొలిట్ బ్యూరోలో బివి రాఘవులు, అరుణ్ కుమార్లకు చోటు. ప్రకాష్ కరత్, బృందకరత్కు ఉద్వాసన. సీసీలో మరో 9 మంది తెలుగువారు. సరే, ఈ ఎర్రజెండలు బాగానే తిప్పల పడుతుర్రు కానీ ఏమి చేసినా ఎట చేసినా ఇది మనదిన పాము అనే కదులుతలేదు, మెదులుతలేదు. మరి ఈ ఎట్టవుతుందో ఏం కథ కానీ ఉన్నారు, ఊర్ల పంటి కూడా అభిమానులు ఉన్నారు, ఎర్రజెండ పార్టీలో అభిమానులు ఉన్నారు. కానీ మరి వీళ్ళకు రాజకీయం చేస్తలేదా లేకపోతే అసలు ఎట్లా ఏంది ఏం కథ అని అర్థమవుతలేదు. కానీ ఇవాళ ఒకప్పుడు సిపిఎం పార్టీ అంటే నీ దండం పెట్టి ఎర్రని జెండా, వెలుగుల జెండా, వీరుల నెత్తురు పుట్టిన జెండా,
నిరుపేదల రూపం నీవమ్మా మా ఎర్రని జెండా, పనిపాటల దీపం నీవమ్మా మా వెలుగుల జెండా అన్నట్టుగా మరి రామ సక్కదనంగా డప్పు కొట్టి వాడవాడలా కదులుతుంటే జనం చైతన్యవంతులై అమ్మా ఇదా అదా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పాటలు ఎక్కడ పోయినాయో, ఆ కథ ఎక్కడ పోయిందో, ఆ కార్ఖాన ఎక్కడ పోయిందో కానీ జర్రంతా ఎర్ర జెండా మనుదిన్న పాములే కదులుతలేదు, మెదులుతలేదు, అంతకంతకే ఆన్య ఉంటుంది అనేది జర్ర మన తెలంగాణ రాష్ట్రంలో కొద్ది గొప్ప చూడాలి. మరి రేపు ఎట్లా ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాము. మొత్తానికి సిపిఎం కొత్త సారథి ఎంఏ బేబీ అయ్యిండట. ఏది జాతీయ ప్రధాన కార్యదర్శిగా. ఇంకేముంది అయవన వార్త. ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు, కృష్ణా ట్రైబ్యునల్కు నేను వస్తా, విచారణలకు హాజరవుతా, న్యాయ బృందంతో సమీక్షలో మంత్రి ఉత్తమ్ వెల్లడి. కృష్ణా జలాల్లో ఏపీ తెలంగాణ వాటాల పంపిణీకి జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని ట్రైబ్యునల్ 2 విచారణలకు తాను స్వయంగా హాజరవుతానని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం ఆయన జలసౌధలో సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ నేతృత్వంలో కృష్ణా ట్రైబ్యునల్ 2 ఎదుట రాష్ట్రం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయ బృందంతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ న్యాయ బృందానికి సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. డాటా సేకరణ, క్షేత్రస్థాయి సమాచారం, పిటిషన్లను రూపొందించే విషయంలో న్యాయ బృందానికి పూర్తి సహకారం అందించాలని, వారికి అవసరమైన రవాణా బస సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ట్రైబ్యునల్ విచారణల సందర్భంగా న్యాయ బృందానికి మంత్రి పలు సూచనలు చేశారు. తెలంగాణ వాదనలు కేవలం గణాంకాల కోసం కాదు, న్యాయం కోసం జరిపే పోరాటం, రాష్ట్ర హక్కులను కాపాడుకునే తాపత్రయం అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా, సాంకేతిక పరంగా రాష్ట్రానికి న్యాయమైన వాటాలను దక్కించుకునేలా ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలని న్యాయ బృందాన్ని కోరారు. దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు కాంగ్రెస్ సర్కారు కృతనిశ్చయంతో ఉందన్నారు. సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ ఇటీవల జరిగిన విచారణ వివరాలను మంత్రికి వివరించారు. ఈ నెల 15 నుంచి 17 తేదీల్లో జరిగే విచారణకు సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఇప్పటి వరకు జరిగిన విచారణలో తాము చేసిన వాదనలను, తాజా స్థితిగతులను వెల్లడించారు. తెలంగాణలో కృష్ణానది పరివాహక విస్తీర్ణం, జనాభా, సాగునీటి సరఫరా సామర్థ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సమ కేటాయింపుల కోసము ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తున్నట్టు చెప్పారు. సమీక్షలో నీటిపారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సి జి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి కృష్ణా ట్రైబ్యునల్కు నేను వస్తా, విచారణలకు హాజరవుతా, కృష్ణా జలాల్లో ఏపీ తెలంగాణ వాటాల పంపిణీకి ఇక మరి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ఇక ఆయన నేతృత్వంలో ఆ కథ మరి మొదలు పెడుతుర్రాట. ఇక మరి గతంలో కేసీరావు 10 ఏళ్ల కాలంలో కేసీరావు జగను ఏ రకంగా అంటగాగిర్రో, ఏ రకంగా నీళ్లు గుంజుకుపోతుంటే కళ్ళు మూసుకొని చేపల పులుసుకు అలవాటు అయ్యి ఉన్నారో ఇదంతా ఎరుకున్న ముచ్చటే. ఇక మరి నేను అది చేసిన లొట పీసు మాసిపతి అని అప్పుడెప్పుడు నల్లగొండ సభ పెట్టి ఎట్లా మాట్లాడిండు కేసీరావు, ఇట్లా ఆడట్లా అది చేసిండు, ఇది చేసిండు అని పోజేసి పొక్క పెట్టి నీళ్ళు గుంజుకపోతుంది, సపడే లేదు. ఈ కృష్ణానదికి వెళ్ళి నీళ్ళు 3 వంతుల మనం ఉన్నాం, 1 వంతు వాళ్ళు, అయినా నీళ్ళు పోతుంది, సపడే లేదు. అంత ఎక్కడిదక్కడ పక్కేసి పండబెట్టి మళ్ళీ నేను ఏదో ఉద్దారకం చేసిన అని నల్లగొండ మీటింగ్ పెట్టి ఏదో బొలి కూతలు కూర్చుండు. ఇప్పుడు దాన్ని ఎట్టి పరిస్థితిలా ఎంతవరకైనా పురస్తే న్యాయ బృందంతో సమీక్షలో మంత్రి ఉత్తమ్ వెల్లడి. ఎంతవరకైనా పురస్తే నేను కూడా వస్తా, కృష్ణా ట్రైబ్యునల్కు నేను కూడా వస్తా, ఆ కథమతలు ఏందో చూస్తా అన్నట్టుగా మరి ఉత్తమ్ కూడా మరి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. రేపు చూద్దాం ఈ పంచాయతీలా మరి ఈ పంచాయతీ ఏ రకంగా కొలిక్కి వస్తుందో ముందు చూద్దాం. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్